యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఇదైన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహింపబడినందున ఫరో ఐగుప్తును అతని ఇంటి వారంతటికి అతని అధిపతిగా నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఈ కార్యక్రమాన్ని టీవీ సెట్లో చూస్తున్నటువంటి ప్రియమైన వారులారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారులారా, అప్పుడప్పుడు చూసేవాళ్ళారా, అనుదినం చూసేవాళ్ళారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే, దేవుజనులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ కార్యక్రమం చూడండి. ప్రతిదినం చూడడానికి అవకాశం ఉంటే చూడండి. ఇందులో మీరు ఏదైనా విమర్శ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా విమర్శ చేయొచ్చు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సద్విమర్శ అనేది ఎప్పుడు అవసరమే. సద్విమర్శలో తప్పేం లేదు. కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి ఒక క్రిటిసిజంలో తప్పేం లేదు. డిస్ట్రక్టివ్గా ఉన్నటువంటి క్రిటిసిజమే. వ్యక్తిగతమైన విషయాలు, వేరు విషయాలు, అనవసరమైన విషయాల్లో మనం దిగడం అంత మంచిది కాదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని, మీరు మీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇంతవరకు శాంతి టీవీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే, శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. అలా క్లిక్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ప్రోగ్రాం రావడానికి ముందుగా పలాని ప్రోగ్రాం, పలాని ఎపిసోడ్ రాబోతుందని వాళ్ళు నోటిఫికేషన్ మీరు అందుకున్నప్పుడు మీరు సిద్ధంగా ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, బస్సులోనూ మీరు ఈ మాటలు వింటూ ఉండొచ్చు. గమనించండి, ఈ కార్యక్రమము టీవీలో ప్రతిరోజు 8 నుంచి 8:30, సాయంకాలము 4 నుంచి 4:30, ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఉదయం 8 నుంచి 8:30 వరకు టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే స్ట్రీమింగ్ ఇస్తారు కనుక ఆ సమయంలో మీరు టీవీ సెట్లో వచ్చేటువంటి సమయంలోనే చిత్తూరు, లేకపోతే ప్రకాశం జిల్లా, లేదా తిరుపతి జిల్లా, ఈ జిల్లాలే కాకుండా అవతల జిల్లాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే దేశంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఆ సమయంలో మీరు శాంతి టీవీ ఛానల్ దాన్ని క్లిక్ చేయడం ద్వారా, ఆ స్ట్రీమింగ్ ద్వారా ఈ సందేశాన్ని మీరు వినొచ్చు. కాబట్టి ఇది మంచి అవకాశం కనుక ఈ మాటలు వినండి. ఎంతో టైంని వేస్ట్ చేస్తుంటాం రకరకాల రీల్స్ చూస్తూ, రకరకాల ఫన్నీ రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండా టైం తినేస్తుంది. మనం ఒక అరగంట అనుకుంటాం, గంటకి వెళ్ళిపోతాం. ఒక గంట అనుకుంటాం, 2 గంటలకు వెళ్ళిపోతాం. కాస్త మైండ్ రిలాక్స్ కొరకు స్టడీ చేస్తూ పిల్లలు అలాగే చదువుకుంది 1 గంట అయితే రిలాక్సేషన్ కోసం 2 గంటలు కేటాయిస్తే ఎంత టైం వేస్ట్ అయిపోయినట్టు. జాగ్రత్త. పిల్లల మీద, స్టూడెంట్స్ మీద చాలా ఒత్తిడి ఉంది. సిలబస్ ఎక్కువ ఉంది. సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని టీచర్స్ కూడా ఉన్నారు. ప్రెషర్ ఎక్కువ ఉంది. టెస్టులు ఎక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఒత్తిళ్ల మధ్యలో ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. కనుక మన ఇంట్లో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టేవాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకి రిలాక్సేషన్ పేరుతో ఎక్కువ సమయాన్ని వారికి కేటాయించడానికి వీల్లేదు. కాబట్టి కొద్దిగా పిల్లల మీద శ్రద్ధ పెడదాం. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కనుక వాళ్ళు చక్కగా ఉండాలి. వాళ్ళ కోసం మీరు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు అవి వేస్ట్ కాకూడదు. మన పిల్లలు చదవాలి, చక్కగా చదివి ప్రయోజకులు కావాలి, దేశ విదేశాల్లోకి వెళ్ళాలి. దైవ స్వరాన్ని లేకపోతే దైవ సాక్ష్యాన్ని అన్ని చోట్ల వాళ్ళు ప్రసరింపజేయాలి. దేవుని బిడ్డలు ఇలా ఉంటారా, దేవుని బిడ్డలు ఇలా ఆశీర్వదించబడతారా, దేవుని బిడ్డలు ఈ స్థాయికి వెళ్తారా అని ప్రజలు తెలుసుకోవాలి, లోకం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా డబ్బులు, లక్షలు ఖర్చు పెడుతున్నారు డబ్బులు. మన పిల్లలు చదివి ప్రయోజకులు అయ్యారా? దేవునికి స్తోత్రం. లేదంటే ఆ ఖర్చు పెట్టిన డబ్బు అంతా వేస్ట్ అయిపోద్ది. మా ఫాదర్ నా స్టడీస్ కోసం కూడా ఎంతో డబ్బు ఖర్చు చేశాడు. వేల రూపాయలు, లక్షలు అనలేము, వేల రూపాయలు. అవన్నీ ఒక విధంగా వేస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. నేను నా సేవలోకి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు సేవలోకి నడిపించాడు. ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే. మనం ఏదో అనుకుంటాం, డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, అది కావాలని, ఇది కావాలని.
మనం ఏం అవ్వాలి అని మన గురించి ముందుగా నిర్ణయించిన దేవుడు ఒకడున్నాడు. తల్లిదండ్రులు ఏదో నిర్ణయిస్తారు, తల్లిదండ్రులు నిర్ణయించిన దానికన్నా దేవుడు నిర్ణయించింది ఒకటి ఉంటుంది, దాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, వారసులు, సమాన వారసులు, కోహెడ్స్. వారసులైన వాళ్ళు దేనికి వారసులు? దేనికి వారసులు కాకుండా ఎలా ఉంటారు? వారసులు అంటే ఏదో ఒకటి వారసత్వంగా. మీ తాత ముత్తాతలు సంపాదించింది మీకు ఏదైనా ఉందా? ఆస్తులు లేదా పొలాలు, ఇళ్ళు? అబ్బే లేవండి. ఒక ఆయన వ్యంగ్యంగా అన్నాడు, మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిపోయిన ఆస్తిపాస్తులు షుగరు, బీపీలు, జబ్బులు ఉన్నాయండి అని. వారసత్వంగా ఇవి కూడా వచ్చాయి, మనం ఏం చేయలేము. మా తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పూర్వీకులు కొంత షుగర్లు, బీపీలు ఉన్నాయి. ముందు ఉన్నటువంటి ఒక 4-5 జనరేషన్స్లో ఇవన్నీ లేవు. ఒక 2-3 జనరేషన్స్ కానీ బీపీలు, షుగర్లు వస్తున్నాయి. అంతకుముందు ఎవరికి బీపీలు లేవు, షుగర్లు లేవు, ఎవరికి టెన్షన్ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా జబ్బులు, కొత్త కొత్త జబ్బులు, ప్రతి వాళ్ళకి జబ్బులే. ఎవరో ఒకరు అన్నట్టుగా అసలు బీపీ షుగర్ లేకపోతే క్రిస్టియనే కాదట, బీపీ షుగర్ లేకపోతే అసలు పాస్టరే కాదట. అంటే వచ్చున్న ఏదో జబ్బు ఉండాలి, ఏదో బలహీనత ఉండాలి అన్న విధంగా ప్రజలు అలా ఫిక్స్ అయిపోయారు. అలా ఉన్నాయి పరిస్థితులు. ఎవరికి చూసినా బాగాలేదు, ఏం ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, ఏం ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, ఏం ట్యాబ్లెట్, థైరాయిడ్ ట్యాబ్లెట్, ఏం ట్యాబ్లెట్, ఏదో ఒకటి మింగుతూనే ఉన్నారు. ట్యాబ్లెట్స్ మింగొద్దు అని నేను అనడం లేదు. ప్రార్థనాపూర్వకంగా మింగండి, తప్పేం లేదు. ప్రార్థన చేసి తినండి, తప్పేం లేదు. మందులు వాడకూడదు అనేటువంటి సిద్ధాంతం మనం కొత్త నిబంధనలు ఎక్కడ కనిపించదు. ఒకవేళ దాన్ని సిద్ధాంతంలాగా చూపించాలని, ప్రొజెక్ట్ చేసి చూపించాలని ప్రయత్నం చేసినా సఫలమయ్యే అవకాశం లేదు. దాన్ని ఒక సిద్ధాంతంగా నమ్మి అలా చేస్తున్న వాళ్ళు, దాన్ని పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ ఓకే, వాళ్ళని బట్టి నేను విమర్శించడం లేదు. నేను అటువంటి గ్రూప్ నుంచి నేను బయటకు వచ్చిన వ్యక్తిని. నేను ఇంచుమించు 16 సంవత్సరాలు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు. నా కోసం నేను ఇప్పుడు హాస్పిటల్ పోయింది లేదు. తర్వాత రాను శరీరం బలహీనం, ఆత్మసిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని కఠినమైన నిర్ణయాలు, కఠినమైన సిద్ధాంతాలు కూడా ఆత్మసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా శరీరం బలహీనమేగా. ఉపవాసం ఉండాలనుకుంటాం, ఉండలేము. నిద్రపోకుండా మెలకువగా ప్రార్థన చేయాలనుకుంటాం, ప్రార్థన చేయలేము. మనం బలహీనులం. మట్టి దేహములో ఉన్నప్పుడు మనం బలహీనలు, అలసిపోతుంటాం, లేజినెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇస్సాకు యాకోబులు నిబంధనకు వారసులని, ఇస్సాకు యాకోబులు దేవుడు చేసినటువంటి వాగ్దానం, స్వాస్థ్యాన్ని గురించినటువంటి వాగ్దానం, సంతానాన్ని గురించినటువంటి వాగ్దానానికి వాళ్ళు వారసులని మనం మాట్లాడుకున్నాం. తిమోతి యొక్క అవ్వగారులోని విశ్వాసం అమ్మగారిలోకి, అమ్మగారిలో విశ్వాసం తిమోతిలోకి, తిమోతిలో ఉన్న విశ్వాసం అక్కడితో ఆగిపోలేదు. 3 తరాలుగా ప్రవహించినటువంటి విశ్వాసపు నది, విశ్వాస ప్రవాహం అవ్వలో నుంచి, అమ్మలో నుంచి కుమారులోకి వచ్చి ఆగిపోయింది. అంతేనా? అవ్వలో నుంచి అమ్మలోకి వచ్చింది, అమ్మలో నుంచి నాన్నలోకి వెళ్ళిందని కూడా అనుకోవచ్చు. నాన్న వేరే ఫెయిత్లో ఉన్నాడు, గ్రీసు దేశస్థుడు. ఏదేమన్నప్పటికీ ఆయన విశ్వాసంలోకి వచ్చాడో లేదో, రక్షించబడ్డాడో లేదో, వీటిలోకి మనం వెళ్ళడం లేదు. తర్వాత తిమోతిలోకి విశ్వాసం వచ్చింది. కేవలం అమ్మమ్మల ద్వారా వచ్చిన విశ్వాసం అని కాదు, పెద్దల హస్త నిక్షేపణం చేత నీకు కలిగిన వరము, నా ద్వారా నువ్వు పొందుకున్నవి అని పౌలు చెప్పాడు. దేవుడు ఇచ్చినవి, అమ్మమ్మల ద్వారా వచ్చినవి, ఆత్మీయ తండ్రి ద్వారా వచ్చినవి, పెద్దల ద్వారా వచ్చినవి, వేరు వేరు విధాలుగా మనకు వస్తున్నాయి. వనరులు వేరు వేరు విధాలుగా సమకూర్చబడుతున్నాయి. వారు విశ్వాసానికి వారసులయ్యారని ఆశీర్వాదానికి అబ్రహాం ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి. ఊరిలో ఉన్న వాళ్ళెవరూ అంతగా ఆశీర్వదించబడలేదు. ఊరిలో నుంచి ఎవరు ఇలాగా త్యాగం చేసి బయటికి రాలేకపోయారు. విశ్వాస త్యాగము చేసి లోపలే ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ నకిలీ విశ్వాసాన్ని త్యాగం చేసి, నకిలీ విశ్వాసాన్ని విసర్జించి వెలుపలికి వచ్చి ఆశీర్వదించబడినటువంటి అబ్రహాం. దేవుని కోసం నువ్వు బయటకు వస్తే
కులము, గోత్రము, మతంలోంచి, దుర్బోధంలోంచి, డినామినేషన్ నుంచి మీరు బయటకు వస్తే మీరు ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనం. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తు దేశములకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. దయ, జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు, అబ్రహాముకు సంగతి కాదు. అబ్రహాముకు అనుగ్రహించలేదా? ఇచ్చాడు. ఇస్సాకు ఇవ్వలేదా? ఇచ్చాడు. యాకోబుకి ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇప్పుడు 4వ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా ఆదాము మొదలుకొని 23వ వాడైనటువంటి 23వ తరం వాడైనటువంటి యోసేపును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆదాముకి యోసేపుకు మధ్యలో 22 తరాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట, ఫరో ముందు, ఫరో తెలిసేటట్టు ఏం జరిగింది? దేవుడు దయ అనుగ్రహించాడని, దేవుని దయను అనుభవిస్తున్నాడని, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దయను పొందుకున్నాడని, దేవుని యొక్క కటాక్షం వచ్చిందని, దేవుని యొక్క జ్ఞానం. ఏ జ్ఞానం? కళలకు అర్థం చెప్పే జ్ఞానం. మామూలు జ్ఞానం కాదు అది. కళలు కనడానికి జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం లేనోడు కూడా కళలు కంటాడు. కానీ కళలకి అర్థం మరిచిపోయిన కళలను చెప్పడం, కళలకు అర్థాలు చెప్పడం, దేవుని స్తోత్రం. ఇవన్నీ గొప్ప అనుభవాలు కాదా? అందరూ చెప్పగలరా? అందరూ చేయగలరా? ఇవన్నీ స్పెషల్ ఫేవర్, స్పెషల్ గ్రేస్, స్పెషల్ విజ్డమ్ ఉన్నవాడు చేయగలిగిన పనులు. దేవతల ఆత్మ కలిగిన వాడు అని వాడు మాట్లాడుకున్నారు. ఐగుప్తు వారు మాట్లాడుకున్నారు, బబులోను వారు మాట్లాడుకున్నారు. దేవతల ఆత్మ కాదురా నాయన, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, యెహోవా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కలిగిన వాడు. వాళ్ళలా వ్యాఖ్యానించుకున్నారు, వాళ్ళలా వివరించుకున్నారులేండి. వాళ్ళ వర్షన్ అది. ఫరో ఐగుప్తునకును తన ఇంటంతటికి అతన్ని అధిపతిగా నియమించను. మన టైటిల్ నియామకం, అపాయింట్మెంట్, ఆర్డినేషన్ అనుకోండి. నియమించబడ్డం, అపాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్ కాదు. ఎవరికైతే అపాయింట్మెంట్ ఉందో వాళ్ళకి డిసప్పాయింట్మెంట్లు కూడా ఉంటాయి. లేవా? ఏంటిది? నా కళను నెరవేర్తాయా లేదా? నెరవేర్తాయో లేదో మరి. ఎప్పటికే 14-15 సంవత్సరాలు అయింది. ఏంటిదంతా? చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. యోసేపు కూడా మనిషేగా, ఆయన దేవదూత కాదు, మనలాంటి వాడే, మన వంటి స్వభావం కలిగిన వాడే. మన వంటి స్వభావం కలిగిన ఏలియాకి డిసప్పాయింట్మెంట్ రాలేదా? కర్మేలు పర్వతం మీద అగ్ని దించాడు, అగ్నిని కురిపించాడు. నా శత్రువుల ఎదుట, బయలు దేవతల పూజారుల ఎదుట నాకు విజయాన్ని కలుగు చేశాడు అని ఆనందించనంటే ఏలియా. ఒక స్త్రీ ఏదో చెప్పిందని, రాణి ఏదో చెప్పిందని, యెజబెలు ఏదో చెప్పిందని భయపడిపోయి పారిపోయాడు, చచ్చిపోవాలనుకున్నాడు. చూశాను, చచ్చిపోవాలనుకున్నాడు. దానికి ముందు అతను ఖచ్చితంగా చావడం ఖాయం. సరే, నువ్వు చచ్చిపోవాలి అనుకున్నావు, అక్కడే ఉండొచ్చుగా, ఎందుకు పారిపోయినట్టు? ప్రాణాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు, అదే సమయంలో ఏం చేస్తున్నావు? నేను చచ్చుట మేలు, నేను చావాలి, మరణాపేక్ష కలిగిన వాడే ఉన్నాడు అని రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మంటాపేక్ష కలిగి ఉన్నాడు, మంట కోసం అపేక్ష కలిగి ఉన్నాడు. 19వ అధ్యాయంలో మరణాపేక్ష కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అతని ద్వారా మరికొద్దిగా సేవ చేయించుకోవాలనుకున్నాడు, ఇంకా కొంతకాలం సేవ చేయించాలనుకున్నాడు. నో, నీకు ఇప్పుడే మరణం లేదు, ఇప్పుడే నువ్వు చచ్చిపోకూడదు, నన్ను చంపేయి అని డిసప్పాయింట్మెంట్లో మాట్లాడే యోనా పరిస్థితి ఏంటి? వెంటనే దేవుడు అతన్ని మొత్తెను కనుక అతడు చచ్చిపోయాను అని కాదు, మొత్తం దలుచుకోలేదు. మొత్తాలంటే, యోనాను మొత్తాలంటే దేవునికి ఎంతోసేపు పట్టేది కాదు.
ఆ తిమింగడానికి మత్స్యానికి చెప్తే చాలు, ఆ బ్లూ వేల్తో చెప్తే చాలు, షార్క్తో చెప్తే చాలు, ఇదిగో నువ్వు కక్కాల్సిన అవసరం లేదు, మింగి నమిలి అవతల పడేమంటే యోనా ఆయాచుకి తెలిసి ఉండేది కాదు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. మనిషి తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు తిరుగుబాటు చేయడు. మనిషి ధిక్కరించినప్పటికీ కూడా దేవుడు దయ చూపించాలని చూస్తున్నాడు. పోనీలే యోనా, వాళ్ళు రక్షించబడితే మంచిదే కదా. అది కాక రక్షించబడింది నీ ప్రసంగం ద్వారా కదా. నీ ప్రసంగం ద్వారా నీ నోటి మాటకి ఎంత శక్తి ఉంది, నీ ప్రసంగానికి ఎంత శక్తి ఉంది. భూమి మీద ఏ వ్యక్తి ప్రసంగం చేస్తే 1,20,000 మంది మారలేదు. నీ ప్రసంగం ద్వారా మారంటే గొప్ప సంగతే కదా యోనా. దాన్ని బట్టి సంతోషించకూడదా? చచ్చిపోలేదని నువ్వు ఎందుకు బాధపడాలి అన్నట్టుగా దేవుడు అతనితో సున్నితంగా మాట్లాడుతున్నాడు. యోనా ఏంటిదంతా, ఏంటి పిచ్చాస్టులు, ఇక్కడేం పని నీకు, ఈ పందిరి వేసుకొని కూర్చొని చూడడం ఏంది, వాళ్ళకి ఏం జరుగుతుందో చూడ, నీకు ఎందుకయ్యా, నువ్వు అయిపోయింది, చెప్పిన పని చూసుకొని వెళ్ళిపో అని దేవుడు కోప్పడలేదు. యోనా కోప్పడ్డాడు కానీ దేవుడు కోప్పడలేదు. ఏలియా నిరాశ నిస్పృహలతో మాట్లాడాడు కానీ దేవుడు అతనితో అలా మాట్లాడలేదు. కయ్యూను కోప్పడ్డాడు కానీ దేవుడు కోప్పడలేదు. ఓ మానవుడా, దేవుని మీద కోప్పడ్డానికి నువ్వెవడివి? కోప్పడి గెలవగలవా? ఆయన గద్దింపునకు సముద్రము యొక్క అడుగు భాగములు కనబడని కీర్తనలో రాయబడింది. అరే బాబు, ఆయన గద్దిస్తే అలా జరుగుతుందిరా నాయన. దేవుడి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు ఆటబొమ్మ కాదు, కీలుబొమ్మ కాదు. దేవుడి గురించి అర్థం చేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. తర్వాత మనం వాడుక భాషలోకి వెళ్దాం. గాడ్ రెస్క్యూడ్ హిమ్ from all his oppression and granted him extraordinary favor before Pharaoh, the king of Egypt. Pharaoh appointed him as the overseer of his nation and even of his own palace. అనగా దేవుడు అతన్ని కాపాడాడు, శ్రమల్లోంచి కాపాడాడు, అతనికి ప్రత్యేకమైనటువంటి దయను అనుగ్రహించాడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎదుట. దాని ద్వారా ఏం జరిగింది? ఏం జరగలేదా? ఫరో అపాయింటెడ్ హిమ్ యాజ్ దర్ ఓవర్సీర్. ఓవర్సీర్ అంటే దీర్ఘదర్శి, సూపర్వైజర్. ఓవర్సీర్ ఆఫ్ హిస్ నేషన్, తన జాతి మొత్తానికి ఒక బానిస బాలుణ్ణి తన తర్వాత స్థానంలో పెట్టాడు, సెకండ్ ఫారో అన్నట్టుగా. అండ్ ఈవెన్ ఆఫ్ హిజ్ ఓన్ ప్యాలెస్, తన అంతఃపురం మీద, అంతఃపురంలో పనిచేసేవాళ్ళు, పిఎంఓ అన్నట్టుగా, సిఎంఓ అన్నట్టుగా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నట్టుగా దాంట్లో పనిచేసే వాళ్ళందరి మీద అధికారిగా నియమించాడు. దేవుని స్తోత్రం. గాడ్స్ అపాయింట్మెంట్ చూడండి. దేవుడు అపాయింట్ చేస్తాడు, దేవుడు అపాయింట్ చేస్తాడు, డెవిల్ డిసప్పాయింట్ చేస్తుంది. దేవుడు అపాయింట్ చేస్తాడు, మానవుడు డిసప్పాయింట్ చేస్తాడు. నువ్వు చేయగలవు అని దేవుడు అంటే, నువ్వు చేయలేవు, పెద్ద పెద్దోళ్ళు ఫెయిల్ అయ్యారు అంటాడు మానవుడు, తోటి మానవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నియామకం 1, నంబర్ 1 మన మూలవాక్యం అదే కనుక, యోసేపు యొక్క నియామకం, ద అపాయింట్మెంట్ ఆఫ్ జోసెఫ్. గోత్రకర్తల్లో ఒకడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత వాడైనటువంటి యోసేపు యొక్క జీవితంలో నియామకం చూడండి. అపాయింట్మెంట్కు ముందు డిస్ వచ్చిందనుకోండి, దాన్ని డిస్మిస్ చేయాలి, దాన్ని తొలగించేసుకోవాలి. ఎందుకు? నిరాశ కాదు నీకు రావాల్సిన, నిరీక్షణ రావాలి. ఎండిన ఎముకల్లాగా మారకూడదు. నువ్వు ఒక సైనికుడిగా మారిన ఎముకలాగా ఉండాలి కాదా? ఎండిన, శుష్కించిన, శోషించిన, పగలడానికి, విరగడానికి సిద్ధంగా ఉన్న ఎముకలాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, స్తోత్రం, సైనికుల్లాగా ఉండాలి. శల్యములు సైనికులైపోయారు. ఒకప్పుడు అది సైనికుల ఎండిన ఎముకల లోయ, ఎండిన శల్యముల లోయ. కానీ
అది కొంతకాలానికి ఆ దర్శనములోనే కొద్దిసేపటికి యుద్ధరంగానికి దిగబోతున్నటువంటి సిద్ధపడుతున్నటువంటి సైనికుల లోయ, శల్యముల లోయ సైనికుల లోయగా మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, రెండో నియామకాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోకు ఇలాగూ చెప్పెను. లేఖనము అనగా లిఖించబడింది, స్క్రిప్చర్స్ అనగా రాయబడింది, అనగా లోగోస్. లేఖనం ఏం చెప్పింది? నేను నీ యందు నా బలము చూపుటకును, నేను నీ యందు, ఓ ఫరో నీ యందు దేవుని బలము, థియోస్ యొక్క బలము, దైవ బలము, యెహోవా దేవుని బలము, అదోనై యొక్క బలము చూపునట్లు నా నామము భూలోకమంతటా ప్రచురమవుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతిని. అందు నిమిత్తమే నిన్ను నియమించాను. నిన్ను మీ తాతో లేకపోతే మీ నానో లేకపోతే వారసత్వంగా వచ్చిన సింహాసనం కాదు, నిన్ను నేను నియమించాను. ఇజ్రాయేలు దేశం మీద దేవుడు రాజులు నియమించడం, యూదా మీద రాజుల మీద, లేకపోతే ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేలు యూదా అనేటువంటి డివైడెడ్ కింగ్డమ్స్ మీద రాజులను నియమించాడు, ఓకే. కానీ ఇప్పుడు ఫరోని కూడా నియమించింది దేవుడే. ఫరోని దేవుడు నియమించాడు అనే సంగతి ఫరోకు తెలియలేదు. దేవుని వాక్యంలో రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళు నీతిమంతులుగా తీర్చాడు, నిర్ణయించాడు. హస్ ప్రీడెస్టైన్డ్ us, ముందుగా నిర్ణయించాడు, ముందుగా నియమించాడు, ముందుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, మోషే నువ్వు అణిచివేయడానికి కాదు, మోషే పంపబడ్డం ద్వారా మోషేకి అర్థమవుతున్న విషయం, ఓహో ఎవరు నియమించారు అతన్ని? ఫరోని దేవుడు నియమించాడు అనే ఆలోచన మోషేకి కూడా వచ్చి ఉండదు కదా. దేవుడే చెప్తున్నాడు, లేఖనం చెప్తుంది, నేను నియమించాను. మనల్ని ఆయన మహిమ నిమిత్తమై నియమించుకున్నాడు ఈ లోకంలో. ఫరోను నియమించినటువంటి దేవుడు. మూడవది, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. నియమించాడు, నియమించి పంపాడు, నియమించి వాడుకున్నాడు, నియమించి పంపాడు కాదా. ఏం చేశాడు ఇక్కడ? యోసేపుని నియమించి ఏం చేశాడు? ముందుగా పంపాడు, ఐగుప్తుకు పంపించాడు. ముందుగా నిర్ణయించాడు, జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించిన వాడు పంపించాడు. మోషేను నియమించాడు. మోషేను ఎవరు నియమించారు? మోషే నియమిస్తే ఫరో కుమార్తె నియమించాలి. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు కాబట్టి ఫరో కుమార్తె యొక్క తండ్రి ఫరో నియమించాలి. కానీ దేవుడు నియమించాడు. దేవుని స్తోత్రం. మోషే వద్దన్నప్పటికీ కూడా, నాకు వద్దులేండి ఈ బాధ్యతలు, ఈ తలకాయ నొప్పులు ఎందుకు అన్నప్పటికీ కూడా, అహరోని కాకుండా నీకే ఒక నియామకం దేవుడు చేశాడు. నిన్ను ముందుగా చూసిన దేవుడు అండి. నిన్ను ముందుగా నీ తల్లి చూడలేదు, నిన్ను ముందుగా నీ తండ్రి చూడలేదు. పుట్టిన తర్వాత చూసిన నీ తండ్రి, పుట్టిన తర్వాత చూసిన నీ తల్లి, కానీ నిన్ను ముందుగా చూశాడు. నేను పిండముగా రూపించబడక ముందే నీ కనులు నన్ను చూచాను. డాక్టర్లు చూడడానికి ముందు, తల్లిదండ్రులు చూడడానికి ముందు, అందరికైనా ముందు చూసినవాడు. దేవుని స్తోత్రం. దేవుడు నియమించాడు, మోషేను నియమించాడు. మోషేను మనుషులు నియమించాడు. హలో, నీకేం పని మా మధ్యలో మా గొడవలో ఇన్వాల్వ్ కావడానికి? అసలు నిన్ను ఎవడు నియమించాడా? పో అని నిరాకరించారు. మనుషులు నిరాకరించారు, తృణీకరించారు, మనుషులు త్రోసివేశారు. మనుషులు త్రోసివేసిన రాయి తలకు మూలరాయి అయింది. మనుషులు నిషేధించిన రాయి మూలరాయి అయింది కాదా. వద్దండి అతను మంచోడు కాదండి,
అని మనుషులు అనొచ్చు. కానీ దేవుడు నిరాకరించిన వాణ్ణి తాను నిరాకరించిన వాణ్ణి, నిరుపయోగంగా ఉన్నవాడిని, నిష్ప్రయోజకంగా ఉన్నవాడిని దేవుడు నిలబెట్టాడు, నియమించుకున్నాడు. మనుషుడు తృణీకరిస్తారేమో, దేవుడు తృణీకరించేవాడు కాదు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. నియామకం. ఏ నియామకం జరిగింది? జరగలేదా? అపాయింట్మెంట్ జరగలేదా? అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదా? ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వరా అండి? సార్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళిపోండి, పలానా చోటుకి వెళ్ళండి. ఊరియాకు అపాయింట్మెంట్ లెటర్ రాలేదా? ఇదిగో లెటర్ తీసుకొచ్చు. ఈ లెటర్లో ఊరియాను గురించి, బాగా యుద్ధము మోపుగా జరుగుతున్న చోట నిలబెట్టండి అని అపాయింట్మెంట్ లెటర్. ఇంతకుముందు మోపుగా జరగని చోట ఉన్నవాడు మోపుగా జరిగే చోట ఉన్నాడు, చచ్చిపోయాడు. నువ్వు ఎక్కడ ఉండాలని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడ ఉండాలని నిర్ణయించింది, అధికారులు నిర్ణయించారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా నియమించబడిన ద లా అపాయింటెడ్ బై ద ఏంజల్స్ త్రూ మోసెస్. ఏం చేశారు? నియామకం జరిగింది, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని చూశారమ్మా, మంచి పుస్తకం అండి, దేవుడు మంచిది ఇచ్చాడు మనకు అని అనుకున్నాను. మీరు దాన్ని నిరాకరించారు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కొన్ని అపాయింట్మెంట్స్ దేవుడు నన్ను అపాయింట్ చేసుకున్నాడు. దేవుని తోటలో, దేవుని కుటుంబంలో, దేవుని పరివారంలో దేవుడిని పిలిచాడు, నిర్ణయించుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. యోసేపు యొక్క నియామకం గురించి, ఫరో యొక్క నియామకం గురించి, మోషే నియామకం గురించి, ధర్మశాస్త్రం యొక్క నియామకం గురించి మనం మాట్లాడుకున్నాం. మన నియామకాన్ని మనం గుర్తించి ముందుకు సాగని ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.